చరిత్రకు సంబంధించి మనం చాలా కన్ఫ్యూజన్స్ అవుతూ ఉంటాం. అలా కాకుండా మీ బిడ్డగా, తెలుగు అమ్మాయిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా, పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన వారు కూడా సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్న చరిత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని మన భాషలో మనందరికీ అర్థమయ్యేలాగా ఒక చందమామ కథలంత సౌమ్యంగానో, చిన్నపిల్లలకి అమ్మ చెప్పే మాటలంత సరళంగానో చెప్పే ప్రయత్నం చేయడానికే నేను ఇక్కడ కూర్చున్నాను. ఒక్కో ఎపిసోడ్ కనీసం చరిత్రలోని ఒక 10 పుస్తకాల ఆధారంగా, అంటే 10 పుస్తకాలు మీరు చదివినంత నాలెడ్జ్ని మీకు అందించే ప్రయత్నం చేయడానికి మగధ న్యూస్ ప్రారంభించడం జరిగింది. అవిశ్రాంతంగా వారమంతా కూడా తయారు చేస్తున్న ఈ ఎర్ర జర్నలిజం ఏదైతే ఉందో అది ఎవరూ కూడా ఇప్పటి వరకు చెప్పని కొన్ని భయంకర నిజాలు చెప్పినా బుర్రకెక్కించుకొని మనలో చాలా మంది నిర్లక్ష్యాలు. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి నేను నమస్కరించి చెబుతున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళం దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, బోర్డర్లో ఏం జరుగుతుంది అనేది చాలా విస్మరిస్తూ ఉంటున్నాం. అందుకే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎర్ర జర్నలిజం మాత్రం మిస్ అవ్వకండి, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాల్సి వస్తుందంటే చరిత్రలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న చాలా విషయాల్ని మనం ఏమాత్రం పట్టించుకోకుండా మన బతుకులు బతికేస్తున్నాం. అందుకే గల్లీ రాజకీయాలు, లేదంటే ఇలాంటి సినిమా రాజకీయాలు, సినిమాలో ఇలాంటి అనేక రకాల షోస్, ఇలాంటి బట్టలు విప్పిన వీడియోలో వీటి గురించి మాత్రమే మనం కాలం వెళబుచ్చుతున్నాం. మనలో చాలా మందికి తెలియాల్సిన ఆనాటి భయంకర నిజాలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం చరిత్ర మర్చిపోకుండా ఉన్నప్పుడే మన భవిష్యత్తు ఎలా ఉండాలి అనే దాని మీద మనకి ప్రస్తుతానికి మనకు క్లారిటీ ఉంటుంది వర్తమానంలో. కాబట్టి చరిత్ర, భవిష్యత్తు, వర్తమానం ఇవన్నీ కలిసి నడిచేదే జీవిత ప్రయాణం. మనం గొప్ప వ్యక్తులుగా భావించే, మనం ఓటు వేసి గెలిపించిన చాలా మంది నాయకులకు, మంత్రులకు కూడా తెలియదండి చాలా విషయాలు భారతదేశంలో ఏం జరుగుతుందో. బ్యూరోక్రాట్లు ఉంటారు కదా, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు, ఆ స్థాయి వ్యక్తులకు మాత్రమే ఇలాంటివన్నీ అర్థమవుతుంటాయి. కానీ వాళ్ళు మనకి చెప్తే అర్థం కాని పరిస్థితుల్లో కూడా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఇదంతా ఒక మేధావులకు సంబంధించిన సబ్జెక్టు. దీన్ని మనం అందిపుచ్చుకోలేము. మనం అసలు ఏం జరుగుతుందో, చరిత్రలో ఏం జరుగుతుందో నాకేంటి, నాకెందుకు అని నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం కదా. వాళ్ళందరికీ మళ్ళీ చెబుతున్నాను,